స్వాగతం. నేను మీ పావని. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద టెన్షన్ నెలకొంది. మోతీలాల్ నాయక్ కు మద్దతుగా పెద్ద ఎత్తున గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థులు వస్తుండటంతో వారిని వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. మెట్రో వరకు మమ్మల్ని పోలీసులు వెంబడించారని పలువురు అభ్యర్థులు తెలిపారు. మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకున్న బక్కా జడ్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా రేపు తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సమావేశాలు, ఎమ్మెల్సీల అంశాలపై రేవంత్ చర్చిస్తారని సమాచారం. మరోవైపు నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి. స్కూల్ కి వెళ్లమని మందలించినందుకు బాలుడి ఘటన పటాన్చేరు పిఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ వాసి స్వరూప భర్తతో గొడవపడి పటాన్చేరు మండలం ముత్తంగిలో వేరుగా ఉంటుంది. ముగ్గురు కుమారుల్లో రెండవ వాడు ఇమాన్యుయల్ ను శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి సిద్ధం కమ్మని మందలించింది. దీంతో ఆ బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లాలో 14 మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ఎస్పీ రూపేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 2 ఎస్ఐలు, 5 హెడ్ కానిస్టేబుళ్లు, 7 కానిస్టేబుల్స్ ఉన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. బదిలీ అయిన పోలీసులు వెంటనే వారికి కేటాయించిన పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ తీర్మానం చేసి మోదీ ముందట తీర్మానం పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదు. కేంద్రంలో కింగ్ మేకర్ గా ఉన్న హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని, రాష్ట్రానికి హోదా ఒకటే మార్గం అని షర్మిల ట్వీట్ చేశారు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ను అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో జంతు పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా తెలిపారు. అపాయింట్మెంట్, అత్యవసర సహాయం కోసం వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు డబ్బులు అందించి వారితో ముచ్చటించారు. అటు పిఠాపురంలోనూ తాను సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారని వైసీపీ ట్విట్టర్ వేసింది. వైఎస్ జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఇన్నాళ్లు చంద్రబాబు విమర్శించారు. అదే నోటితో గ్రామ వార్డు సచివాలయాల్లో 1,20,000 మందికి జగన్ ఉద్యోగాలు కల్పించారని ఒప్పుకున్నారు. రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హెచ్చరించారు. యుఎస్ సహా మిత్ర దేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకం. భారత్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సహాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తుందని, యుఎస్ దాని మిత్ర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు పరిణామాలను ఎదుర్కొంటాయని అన్నారు. మెదక్ మండలం మాచవరం గేట్ సమీపంలో స్కూటీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న టెక్నాల మండలం వేల్పుగొండకు చెందిన శాంతి కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్న ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి టాప్ 10 బులెటిన్ న్యూస్. మరొక టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.